ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి రూపాయి ప్రజలకు చేరేలా పారదర్శక పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఇతర పార్టీ నాయకులందరూ కూడా ప్రజలకి చేరువుగా ప్రజలకి సేవనందించే విధంగా ప్రజలకి సేవ చేయాలంటే తెలుగుదేశం పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి వారం కూడా ఒక పెద్ద డివిజన్ స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులు వైసీపీ నుంచి ఇతర పార్టీల నుంచి చేరుతూ ఉన్నారు. ఈ రోజున 37 డివిజన్లో రామకృష్ణాపురం దేవీనగర్ ప్రాంతంలో ప్రముఖుడు ఆ ఏరియాలో 37 డివిజన్లో పేద వర్గాలకు ఏ కష్టం వచ్చినా తన సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి అండగా ఆదుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తుంపాల వరప్రసాద్ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవటం, ఆయనతో పాటు ఆయన మిత్ర బృందం, ఆయన అనుచరులు దాదాపు ఒక 200 మంది అందరూ కూడా పార్టీలో చేరటం సంతోషం. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళందరికీ తగిన గుర్తింపుని ప్రాధాన్యతనిచ్చి పార్టీలో బాధ్యతలు అప్పచెప్పి మరింతగా ప్రజలకి సేవ చేయే విధంగా వీళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం. తెలుగుదేశం పార్టీ అంటే అందరం కలిపి ఒక కుటుంబంలాగా ఉండే పార్టీ ఇది. అందరం కూడా అన్నదమ్ముల్లాగా అన్న చెల్లెల్లాగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పేద వర్గాలకి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తాం. సంక్షేమ పథకంలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇంకా మరే విధమైనటువంటి స్కీమ్స్ కానీ అన్నింటిని కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా అందించేదానికి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు తుంపాల వరప్రసాద్ని హృదయపూర్వకంగా ఆయన మిత్ర బృందాన్ని విక్రమ్ మోహన్ని జాయిన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేష్ గారు వారి ఆధ్వర్యంలో నాయకత్వంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇక నుంచి ఇంతకుముందు ఏం చేసినా నేను ఒక 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2 సార్లు కార్పొరేట్గా పోటీ చేశాను. కానీ నాకు మిగతా పార్టీలో సరైన గుర్తింపు రాలేదు. మరి నాకు తెలిసిన దమ్మున్న వ్యక్తి సెంట్రల్లో బోండా ఉమా గారు మాట ఇచ్చారంటే మాట తప్పరు. అటువంటి దమ్మున్న నాయకుడు నాయకత్వంలో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. ఇక నుంచి నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను. నా ప్రాణం ఉన్నంత వరకు బోండా ఉమా గారిని వదిలిపెట్టను. వారి అంటే నేను నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వచ్చిన పార్టీ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మేడం గారికి, విక్రమ్ మోహన్ గారికి, కొట్టుమొక్కల రఘు గారికి, మిగతా నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.